హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్‌క్రాఫ్ట్ హార్డ్‌కోర్ ఎపిసోడ్ నెంబర్ 11కి అయితే 12కి అయితే సుస్వాగతం. నేనేంది ఇందులో ఉన్నానా అని షాక్ అవుతున్నారా? యాహ్! మీలాగే నేను కూడా షాక్ అయినా. ఏం లేదు గైస్, ఇందాక ఎపిసోడ్ అయిపోయాక డైమండ్స్ కోసం మైనింగ్‌కి వచ్చిన, చూస్తే ఈ బొక్కలో పడ్డా. స్కెల్టన్ గడ్ వచ్చి కొట్టిందని ఇట్లా కవర్ చేసుకుని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. లాస్ట్ ఎపిసోడ్కి దీనికి అంత తేడా ఏమి ఉండదు గైస్. అది రికార్డ్ చేసి ఎడిట్ చేసి ఒక అరగంట అవుతుంది గైస్. అది ఇంకా అది రాకముందుకే ఇది ఇంకోటి అప్లోడ్ చేస్తున్నా, అంటే రికార్డ్ చేస్తున్నా గైస్. అట్లా ఉంటుంది మనతోని. ఐరన్ కోసం వచ్చిన, చూడండి 61 అంట ఐరన్. లస్కర్స్ కోసం కూడా ఎత్తుక్కుంటూ వచ్చిన, ఇది దొరికింది. అండ్ మన దగ్గర ఫార్చ్యూన్ 3 ఉంది కాబట్టి ఇది ఇంకా ఎక్కువ వస్తుంది గైస్. ఫ్రేమ్ రేట్స్ పడిపోతున్నాయి. ఏమో పెరుగు పెరుగు పెరుగు. ఇక్కడ పైన కనబడుతున్నాయి గైతే గైస్, పైన 3 లైన్లు ఉన్నాయి. ఆ లాస్ట్ లైన్లో లాస్ట్కి ఉన్నాయి కదా, అవే ఫ్రేమ్ రేట్స్ అంటారు. అవి అప్పుడప్పుడు పడతాయి. అవి చూసారా గైస్, ఒకటే బ్రేక్ చేసిన 4 వచ్చినాయి. 4 గైస్. ఫార్చ్యూన్ 3 అంటారా బాబు. ఓయ్, నేను ఇందులోకి అట్లకి వెళ్ళి వచ్చిన గైస్. పాప ఇది గైస్, ఇది 2 ఉన్నాయి లైన్గా. ఇది కదా మనకు కావాల్సింది. ఫస్ట్ ఇదంతా మూసి పడేద్దాం. ఇప్పుడు ఇది వచ్చింది, ఇది చాలు మనకి. ఈ చెత్త మొత్తాన్ని ఇది అవసరం లేదు. బ్రెడ్ ఇంకా మనకి. వెళ్ళిపో ఎల్లిపో ఎల్లిపో ఎల్లు ఎల్లు ఎల్లలు ఎల్లలు ఎల్లలు. ఇంకేమైనా పడేసాల్సినవి ఉన్నాయా? ఇది ఎందుకులేండి గైస్, ఇది 6. ఇదేంటి యాక్టివేటర్ రైల్స్ మనకెందుకు, తీసే ఇవి రైల్స్ తీసుకుందాం. సరే, నేమ్ ట్యాగ్ ఇంకొకటి ఉంటుందారా. ఒక్క డైమండ్ అంట. ఎంచర్మెంట్ ట్యాబుల్స్ అయితే బాగానే దొరుకుతున్నాయి గైస్. అండ్ మీకు ఒకటి చెప్పాలి, ఇందాక మైనింగ్ చేసుకుంటూ వచ్చిన అని చెప్పిన కదా డైమండ్స్ కోసం. అప్పుడు ల్యాపిస్ మైన్ చేస్తే ఒకటే దెబ్బకి 28 వచ్చినాయి గైస్. అది మాత్రం రికార్డ్ చేసి ఉంటే వేరే ఉండేది. దరిద్రం, వీడియో అయితే రికార్డ్ చేయలేదు. అండ్ నాకైతే ఇప్పుడు ఐరన్ ఉందిగా. ఏ తీరా. ఓ షిట్, బయటికి రాను. ఫాస్ట్గా ఐరన్ అయితే షీల్డ్ చేసేసుకుందాం. ఒకటి తీ, మిగతా లోపల కుక్కో. ప్లాంక్స్ కూడా బయటికి తీ. షీల్డ్ పైనకి స్క్రోల్ చేయరు అయ్యా. వీడేందుకు స్క్రోల్ చేయమంటే ఇట్లా చెప్తాను. షీల్డ్ ఇంకా ఎవడన్నా రండిరా చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చిన దానికి ఆపోజిట్ సైడ్, అంటే ఇది ఆపోజిట్ సైడ్ ఎడా ఒక దిక్కు చూద్దాం. దొరికిన ప్రతి దారి ఎత్తుకుడే. ఇక్కడ అయిపోయింది అంతే. టార్చెస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఇటు దిక్కు వచ్చినాం కదా, ఇందాక వచ్చినాం. లావా మనకెందుకు లే ఎల్లకెళ్ళొస్తుంది అయ్యా. చాలు. ఇక్కడ ఎవడో ఉన్నాడు. పిలాపి పేరు గుర్తుందా గైస్? ఒరేయ్, అరే 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 రే, నీ అక్కడే. రేయ్ మా, ఇది ఎక్కడ దరిద్రం గైస్. అసలు నేను ఏం చేసిందని నాకెందుకు కాలేదు అసలు? ఇంత దారుణం పెట్టి గైస్ ఇది. చూడండి, ఇగో ఒకటి. ఓహో, గోల్డెన్ విరిగిపోయినాయా? నేను డైమండ్ విరిగిపోయినా అనుకో. ఒకటే వచ్చింది. అరే వీడియోలో చూపిస్తారా? అరే రే, మోసం అనుకుంటారా? అదిగోండి, ఆగండి, ఫస్ట్ ఇవి రాకుండా చేసా. ఇప్పుడు 7 ఉన్నాయి నా దగ్గర. 11 అయినాయి అంటే 4 వచ్చినాయి. ఇలా ట్రిక్ మంచిది గేస్, అంటే ఫార్చ్యూన్ అంటే ఇట్లా ఉంటుంది గేస్. మంచిగా ఉంది కదా గేస్ ఫార్చ్యూన్తో.
ఇప్పుడు ఎటు వెళ్దాం? మెయిన్లీ కావాల్సింది డైమండ్స్. డైమండ్స్ ఉంటే చాలులే, ఒక 5-6 దొరికితే చాలులే. ఇరే ఎవర్రా మీరంతా? చూడండి ఫ్రీ వచ్చింది. ఇంద్ర ఇంత చిన్నగా, అరే ఇంత చిన్నగా ఉంది ఇంద్ర. అయ్యా దీన్ని ఏమన్నా చేసి అసలు వార్తి కూడా ఎటు దిక్కెళ్దాం? అరే ఇటు అనుకుంటుంది ఆరో కొంచెం. ఎటు దిక్కెళ్ళినా అంత సగం సగం చిన్న చిన్న ఉంటుంది. ఓ మామూలు లేదు ఇదైతే. ఎన్ని దారులు ఉన్నాయిరా? కన్ఫ్యూజ్ అయిపోతారా? నేను కన్ఫ్యూజ్ చేయమాకండి నన్ను. కన్ఫ్యూజన్లో మొత్తం తిరిగి కళ్ళు తిరిగి పడిపోతాం మళ్ళా. ఓ ఇక్కడ ఏంటి మెరుస్తుంది? ఆహా టార్చెస్ వాడు ఇస్తాడా ఇట్లా కూడా? మంచిది లై. యో మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తాను కృష్ణ నీళ్ళు. నీకుందిరా పాపా పాప, ఎన్ని తిప్పుతాండు గేసుడు. స్పానర్ దొరికింది రోయ్. దరిద్రం దరిద్రం అంటారు గేస్ దీన్ని. నెంబర్ 1 దరిద్రం అంటారు గేస్ దీన్ని. ఎవడు రాకండ్రా అయ్యా. అమ్మో అమ్మో అమ్మో, ఫుల్ కావాలా నాకు? వద్దు, నేను తింటా. రండి రా చూసుకుందాం. టార్చెస్ రారా నీ అక్క. ఎగస్ట్రాలు అయిపోయినాయి ఒక్కొక్కరికి. ఇప్పట్లో బ్రేక్ అవుతా కేస్తుంది. అట్లా ఉంటుంది మనతోని పెట్టుకోకండి రోయ్, మాడతాడిపోద్ది ఒక్కొక్కరికి. దీన్ని బ్రేక్ చేయడం ఎందుకు లేండి గైస్, ఇలా పెడితే చాలు స్పాన్ అవ్వయి. బ్రేక్ చేస్తే ఏముంది మా అంటే కొంచెం వస్తుంది ఎక్స్పీ. ఇంటికి వెళ్తాడు. మనకు కావాల్సినవి ఇవి ఉన్నాయి కదా, అంటే మనకి ఇవి కావాలి కదా గైస్. పేరు మర్చిపోయిన, స్పైడర్ రైస్. మనకు అవి ఇప్పుడు కావాలి. టార్చెస్ ఎక్కిపోయినాయా అంటే ఇప్పుడు కాదనుకోండి, కావాలి ఆర్మడీలో పెంచుకోవడానికి, వాటిని ఫామ్ చేయాలంటే. యో చాలు. ఓరే ఇంద్ర ఇది వద్దులేండి, ఇంకా వేయడం వేస్ట్. 29 ఉన్నాయి, 30 అయినాయి, 34 అయినాయి, 37, 40, 42, 34. నైస్, సూపరు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? స్పైడర్ రైస్ ఉంటాయి, దొరుకుతాయిలేండి, ముందు ఉన్నాయి కదా ఇక. స్పైడర్ చేయొచ్చు కదరా. మా దగ్గర యాక్స్ పని అయిపోయింది. వెళ్తానే ఉన్నా, వస్తానే ఉన్నాయి. ఆగరారా, ఇక్కడనే ఉండాలా అలా బొక్క. అక్కరై ఇందాకనేమో అరే ఏంద్ర ఇంత చిన్న ఉందనుకున్నా, ఇప్పుడేమో రే ఏంద్రా పోతర కొద్ది వస్తుంది అంటాను. అట్లా ఉంటుంది గైస్ మనతోనే. ఎప్పుడో ఒక మాట మీద ఉండవు మనం. మీరు నమ్మకండి అని అంటాను కానీ నమ్మండి గైస్. కొంచెం సపోర్ట్ చేయండి, మంచిగానే కదా వీడియోస్ పెడుతున్నాం, ఎందుకు సపోర్ట్ చేయరు? బట్ చెస్ట్ అనుకుంటా, ఐ థింక్ ఈ చెస్ట్ దొరికింది.
చేస్తున్నాడు. ఫ్రీ చేసిండు, పర్లేదండి. మా గుండె ఎందుకు స్పీడ్ కొట్టుకుంటాను. లే చంపి పొంద పెడతా గుండె స్లోగా. వావ్, ఎవడా వచ్చింది. రామాకరా 2 డైమండ్లు దొరికినాయి కేసు ఇక్కడ. ఆశం ఆశం. మన చెత్తని ఇందులో పడేసుకుంటే బెటర్. చెత్త అంతేం లేదనుకోండి, ఉన్న కొంచెం వచ్చింది ఇప్పుడు. యో ఏందిరా క్రికెట్ స్టేడియం ఆరా ఒకటి. ఓ సూపర్, మళ్ళీ ఒకటి. సూపర్ అన్నప్పుడు ఒకటి వస్తుంది. పోతనే కొత్తనే ఉందిరా. చిన్నగా ఉండాలి కానీ లోటు ఎక్కువ ఉండాలి, అట్లయితే బాగుంటుంది. రే ఏందిరా ఇది మెట్లలాగా క్రాస్లో పెట్టిండు. ఇక బట్రా తిని కట్టింది. ఓహోడి అమ్మా, బయటనే ఉండలే, నువ్వు కూడా బయటనే ఉండలే. ఏం లోపలికి పంపిద్దామంటే గొడ్డలు ఎందుకులే. ఒక్కటేం చేసుకుంటలే నేను, ఎలా ఒకటి చేసుకుందండి. ఏ ఎవర్రా మీరంతా, ఇంత పెద్దగా ఉందిరా. ఓకే ఫస్ట్ 5 ముందుకెళ్ళు. ఏయ్ ఎవర్రా మీరంతా, ఇంత పెద్ద కట్టిండేంట్రా ఇడు. అబ్బా బాబా, మొత్తం ఇళ్ళనే దొరుకుతానే కదా డైమండ్స్ అని. ఎఫిషియన్సీ 5 అంట. ఆసమ్. నా బతికైపోయింది. వచ్చింది అనుకున్నా. ఎఫిషియన్సీ 5 గాయస్, మామూలు దొరకలేదు. లాపిస్ లజూయి ఇప్పుడు చూడండి. ఐరన్ మాత్రం బీభత్సంగా దొరికింది. చల్ నడు. దబాంగ్. ఇప్పుడు చూడండి 48 ఉన్నాయి, మీరు లెక్క వేసుకోండి. 57 అంటే 7 వచ్చినాయి, 9 వచ్చినాయి. ఇంత తక్కువ వస్తుందేంద్రా. ఇప్పుడు ఎగ్జాక్ట్ 64 ఉన్నాయి. 12 అంట, 8 5 12 వచ్చినాయి. చూసి ఇలాగే మీకు ఇంకా నమ్మకంగా లేదనుకుంటా. ఐరన్ మాత్రం, ఐరన్ ఫామ్ అక్కర్లేదు. వీడు మంచిగా ఫార్చ్యూన్ 3 పెట్టి, వీటికి కూడా ఫార్చ్యూన్ 3 పెట్టి మంచి పని చేసిండు. ఈజీగా వచ్చేస్తుంది, ఈజీ పిజ్జీగా. ఇంకెన్ని ఉన్నాయి రైతా. అరే సరే, ఇటు మనం వచ్చింది ఇటు నుంచి, ఇట్లా వచ్చి ఇటు పోయినాం ఫస్ట్, అంటే అటు నుంచి వచ్చినాం అనుకోండి. డోంట్ మిస్ ద ఐరన్. మళ్ళీ ల్యాపిస్ దొరికింది. 1 మినిట్ టార్చ్ చేసి పెట్టేద్దాం. ఇట్లా డెడ్ ఎండ్స్ ఉంటే మంచిగా ఉంటుంది. ఆడిపోయి మళ్ళీ మలక తిరుగుతుంది, అదంతా ఏడికెడుకో ఉంటుంది, పిచ్చి లేచిపోద్ది. ఇప్పుడు చూడండి 25 ఉన్నాయి, 33 ఎక్కువ రాలే అనుకోండి. 8 వచ్చినాయి, 42 9 అంతే. రాత్రి అవుతుంది, రాత్రి అవుతుంది, పడుకోరా బుజ్జి. నియర్ బై మాన్స్టర్స్ అన్నాడు గేస్. ఫస్ట్ దడుచుకున్న ఒక్క సెకండ్. పడుకోరా బాబు, పడుకోరా బుజ్జి, పడుకోరా కన్నా. రేయ్ పడుకోరా. సాయంత్రం అయింది కదా గేస్. ఆ ఫాగ్, రెడ్ కలర్ ఫాగ్ వచ్చిందంటేనే నైట్ అయినట్టు, అంటే సాయంత్రం అవుతున్నారు. పడుకోరా పడుకోరా. ఏయ్ ఒక్క ల్యాగ్ అవుతుంది గేస్.
గేమ్ పెరిగే కొద్దీ ల్యాగ్ ఎక్కుతుంది. పాడుకోరా స్వామి. పండుకుంటాడా కేసు ఇవాళ? ఏమవ్వాలండి కేసు? వెళ్ళిపోదాం పదండి. ఎట్లయితే అట్లయినా చూసుకుందాం. హాయ్, ఏడున్నావు? ఇట్లా వచ్చినాం. ఇప్పుడు ఇటు వెళ్ళలే, ఇటు వెళ్ళినాం. ఇప్పుడు ఇటు వెళ్దాం. టార్చెస్ ఇన్వెంటరీ నిండిపోతుంది కేసు. ఎందుకు కేసు డొల్లా? డొల్ 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 డొల్లా. ఇందులో అక్కర్లే ఏమన్నా పెడదాం. కాబుల్ స్టోన్ ఏమో కైస్. బొగ్గు బయట పట్టది. అంతే అంతే చాలండి. కొంచెం క్లీన్ చేసుకుందాం ఎప్పటికప్పుడు. ఇటు వెళ్దాం. ఇటు ఇంకేం లేదు. అమ్మ, ఇటు మొత్తం అయిపోయినట్టే. ఇంకా ఏం మూసేద్దాం ఇట్లా. అటు అయిపోయినట్టే. ఓయమ్మ, ఇన్ని మలకలు తిరుగుతాయి ఎట్లా గైస్? ఇటు కూడా కథం. ఇప్పుడు ఇటు వెళ్దాం. డైమండ్లు అయితే 5 దొరికినాయి. నార్మల్ ఓవర్స్ దొరికితే బాగుండు గైస్. ఇంకా మనం మైండ్ చేస్తే కొంచెం ఎక్కువ వస్తాయి కదా అట్లా. రైల్స్ బాగానే ఉన్నాయి, లేపేద్దాం. స్టాక్ పెట్టుకున్నాం గైస్. కింద అవి కూడా లేచిపోతున్నాయి. ఇటు ఏం లేదు, మనం ఇటు నుంచి వచ్చినాక. ఇప్పుడు ఎందుకులేండి మళ్ళీ ఐరన్ వేస్ట్, కట్టె పుల్లలు వేస్ట్ ఎందుకు చేసాను. కాకపోతే ఇంకా అవి కాకర పుల్ల కూడా కాదు, జస్ట్ అట్లా. నాకు తెలిసి ఇటు పెడితే పోద్ది అనుకున్నా, పైన పెడితే పోద్ది పక్కా అది. అమ్మా, ఇది కిందికి రాను. 4 1 4 4 1 1 1. ఏందిరా ఇది? 1 1 1 2 2 2 అంటాడు. అమ్మ, I think we finished this. కథం. నెక్స్ట్ ఎటు? ఇది కూడా మూసేస్తే పని అయిపోద్ది. ఇప్పుడు ఇటు వెళ్దాం, అటు తర్వాత వెళ్దాం. ఓహో, ఇది మళ్ళీ స్టార్టింగ్కి వచ్చినట్టున్నా గేసి. నేను చెస్ట్లో లేకుంటే కేసు ఐరన్ మాత్రం బీభత్సంగా ఉందే. 0.0 ఇందిరా. రాడ్ లెఫ్ట్ సైడ్లో బాగుంది కేసు. ఏదో అండ్ ఇక్కడ కొంచెం ఫ్రేమ్ రేట్ పెంచుకొని అప్పుడు వెళ్దాం. 38 ఉన్నాయి, 42 వచ్చినాయి, 3 వచ్చినాయి, 2 వచ్చినాయి, 4 వచ్చినాయి. ఎందుకేసి ఇది ఇంత ఉంది? 51 ఉన్నాయి, 53 వచ్చినాయి, 3 వచ్చినాయి, 2 వచ్చినాయి, 2 2 2 2. ఓడి అమ్మ, అతనే ఉన్నాయి గేస్. 3 ఉన్నాయి, 3 వచ్చినాయి, 3 వచ్చినాయి, 1 వచ్చింది. వాయమ్మ, ఏమన్నా వచ్చినాయి గేస్. 3 స్టాక్స్ గేస్ మన దగ్గర ఉంది. ఇప్పుడు 3 స్టాక్స్ కంటే ప్లస్
మొత్తం మన దగ్గర టోటల్ ఇంటి దగ్గర అవన్నీ కలిపితే 4 స్టెక్స్ ఆఫ్ ఐరన్ చాలు ఈ జన్మకి. అట్టా సీదా వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఇట్టా సీదా. బా చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు కనబడ్డారా? రారా రారా నీ అక్కరై. ఆరోస్ అయితే ఒకటో నీకు ఇష్టం దగ్గర అయిపోయి ఒకటే దెబ్బ మామూలుగా ఉండేది. పవర్ 5 కదా, పవర్ 5 పంచ్ 5 చూడలే. ఇదేంటి ఇదే కింద ఉందా? కింద లేదు. ఇంత ఓపెన్కి ఇట్లా ఎందుకుంటుంది గీస్ ఇది? రే ఏంద్రా అయ్యా ఇది? రే ఎందుకు గెస్ట్ ఒక స్లాట్ వేస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా నింపేద్దాం. బా ఇంకెంతగా వెతకాలి గేసి ఇదంతా. చూడే ఆ టబ్ ఇప్పుడు ఫస్ట్ ఇది చూసి సర్లేండి ఏదైతుందండి. ఇది మళ్ళీ నాకు తెలిసి ఇందాక దానికి కనెక్ట్ అవుతా. అమ్మ బాబోయ్ ఇంత పెద్దగా ఉంది ఎందుకు వేసేది? చాలా పెద్దగా ఉంది, నిజంగా చాలా పెద్దగా ఉంది. బస్కెస్ దొరుకుతాయని వస్తే ఇవి దొరుకుతాయి. ఇది ఎండ్ అయిపోతే అయిపోగేసి. అమ్మ 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 ఇంకెంత ఉందమ్మా? అమ్మ ఇంకెంత ఉందమ్మో? దీన్ని తీటా అంటారు. మ్యాథ్స్లో ఉండే టీటా కాదు, తీటా. వారు దేవుడు. నా బతుకైపోయింది, నా బతుకైపోయింది, నా బతుకైపోయింది. అషా బుషా నా బతుకైపోయిందా? అయ్యా లే ఏంట్రా ఈ దారి ఇట్లా మూసేసింది రా ఒక్కొక్కడు. ఎవడరా నీకెవడరా భయపడేది? నీకెవడరా భయపడేది? హాయ్ రే ఎవర్రా మీరంతా? అయిపోయింది, నా బతుకు అయిపోయింది. ఏదో అట్లా ట్రై చేస్తాను అది. అయ్యాడియా అయ్యాడియా మామూలుగా ఉండదు మన ఐడియా. యో ఐడియా సర్చి. అమ్మ బాబోయ్ ఎందుకు వేసేది మైనింగ్? అసలు నాకు లేస్తుంది అసలు. అప్పుడంగా అనుకున్నా. అమ్మడి అమ్మ ఇంత పెద్దగా ఉంది, దీన్నేమో నేను ఒక్కరిని మూసేద్దాం అనుకున్నా.
సింగిల్ హ్యాండ్తో లేపేద్దాం అనుకున్నాను. అట్లా ఉంటుంది మన నమ్మకం అది. అమ్మా దడుచుకున్నా గైస్, నిజంగా దడుచుకున్నా. ఇది స్టాక్ అయిందా? ఇంకొన్ని కావాలి. మామూలుగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు వచ్చినాయి రో? వా హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకు చావలేడు? అంతే, 2 arrows వాడితే మళ్ళీ 2 arrows ఇచ్చిండాడు. దిస్ ఇస్ బిజినెస్, బిజినెస్. ఎన్నస్తాను లేపి. కొన్ని అట్లా కంప్రెస్ చేసేస్తాను లోపల. అమ్మా ఏంద్రా ఇది? చెస్ట్లు దొరుకుతలేవు ఏంది గైస్? అంతేనా? ఉంటే ఒకే చోట ఉంటాయా చెస్ట్లు? ఇంకో చోట పెడితే ఏమవుద్దురు? 4 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి చూడలే. 3 వచ్చినాయి. 1 వచ్చింది. హాయ్ బాబాయ్, నమస్తే. బాదాం తిందాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఏమన్నా ఎస్కేప్ అవుదాం అనుకున్నా? ఎస్కేప్ అవుదాం అనుకున్నావురా? లేవు వేసి అంత ఎక్కువ రాలే. కనపడవేంట్రా మరి? అయిపోయింది, 64 అయిపోయింది. ఇంకా అద్దులేండి, 4 స్టాక్స్. అవి కాలవడానికే మనకి టైం అయిపోద్ది. అమ్మా, జస్ట్ ఒక్కటి కనబడ్డది గైస్. ఇది కొంచెం టార్చెస్ తర్వాత కానీ అక్కడ అయితే స్పాండర్ ఉంది. ఏదో పికెక్స్ ఓకే, కానీ పికెక్స్ ఎందుకైనా మనకి కదా గైస్? అంతే, అవేమో పికెక్స్ కూడా వద్దు నాకు. కళా పికాక్స్, డైమండ్ పికాక్స్ 3 పెట్టుకొని ఐరన్ పికాక్స్ లాగేసుకున్నామని. ఏం లూట్ కేసు ఇది? ఇంత చండాలమైన లూట్ ఉంది. ఐరన్ నేమ్ ట్యాగ్ ఆసమ్. చాలండి, మనకి ఇంకేమద్దు. ఎమరాల్డ్ ఎన్ని వస్తాయో చూద్దాం. లెవెల్ 38 ఈ ఫార్చ్యూన్ 3 పికాక్స్ అని 3 వచ్చినాయి. ఆసం పాసం ఏమైపోయింది? వద్దులే పోలే, దీన్ని దరిద్రం అంటారు. ఏం కదలేండి, మనకు కలెక్ట్ అవ్వలే. ఎందుకంటే ఇన్వెంటరీ నిండిపోయి ఉంది. ఇంకేమన్నా సెట్స్లు దొరుకుతాయి అలా? చెస్ట్లు ఇందులో ఉంది. చెస్ట్ ఇంకా 10 ఉంటేలేండి.
అటు పోతే ఏమైద్దిరా నీకో? నాకు ఇది అత్తే అదు. ఎంత ఎక్స్పీ వస్తుంది? పర్లేదు. దరిద్రం దరిద్రం దరిద్రం. మనకి రైల్స్ అక్కర్లేవు. ఇంకేమైనా ఉన్నాయి ఇంపార్టెంట్? ఏం లేవు. డిటెక్టివ్ రైల్స్ కావు అవి. డిటెక్టివేనా? హార్డ్ రైల్. ఇంకేమన్నా ఇంకా ఎస్ఐ వెళ్ళిపోవు. నాకు అది ఇంకా అద్దనుకుని వచ్చింది. చూసి మైండ్ కట్ అనుకున్న కేసు ఒక్క సెకండ్. మీరు కూడా అనుకుంటే లైక్ కొట్టండి. కొట్టండి అంతే. లైక్ ఎవడు అడుగుతాడో చూసుకుందాం గైస్. లైక్ కొట్టండి మీరు. ఇటు ఏమన్నా ఉన్నాయా అని చూడ్డానికి వచ్చిన ఏ కుందిరా రే. థ్యాంక్ యూ బట్ నాట్ నౌ. ఏయ్ దొంగ నాయలా, దొంగ వెళ్ళా. అయి ఎక్కువ ఉండాలి, కొంచెమైనా మానవత్వం ఉండాలి. మళ్ళీ ఇటు వచ్చింది ఎందుకు? మళ్ళీ ఇటు వచ్చింది ఎందురా? ఇవన్నీ ఎందుకు ఎగిరిపోయినాయిరా? మళ్ళీ ఇటు ఎందుకు వస్తాను నేను? ఇప్పుడు ఇడికి వెళ్ళి పైనకి వెళ్ళి దూకి. ఓహో వావ్, నేను ఇటు వెళ్ళక మళ్ళీ వెనక్కి వచ్చిన. కేవ్ సౌండ్లు బాగా వస్తాయి. అటు ఎవడో దేన్నో లాగినట్టు. ఇటు ఎందుకు రాలేరా నువ్వు? అంటే నన్ను నేను అనుకుంటాను గేస్. అరే ఇంకా ఉందారా కింద? అమ్మ బతికించావురా పిల్లోడా. ఫ్రేమ్ రేట్స్ బాగానే ఉన్నాయి కదా, మరి ఎందుకు ఎఫ్పిఎస్ పడిపోయింది గాయస్? అమ్మో అమ్మో, ఎఫ్పిఎస్ ఎందుకు అంత 12 పడ్డది? మామూలు కాదు. మళ్ళీ తగ్గుతాను. తగ్గమాకరయ్యి. అప్పుడు ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఎట్లా వెళ్ళిపోవాలి గైస్? నేను వెనక మళ్ళకి ఎట్లా వెళ్ళిపోవాలి నేను? టయానికి గొడ్డలు లేదు. ఈ షేడర్ వల్లనే కావచ్చు డ్యామేజ్ పడతా అంటే సౌండ్ డిఫరెంట్గా వస్తుంది. బాగా డిఫరెంట్గా వస్తుంది. ఇది కూడా పోతే ఏమిటా? అమ్మా ఏం చేస్తానో నాకు అర్థం కావట్లేదు గాయస్. దాని బదులు ఇది బ్రేక్ చేసేది బెస్ట్ అనుకుంటా. ఇది బ్రేక్ చేసి ఏం లాభం గైస్? మీరే చెప్పండి. అమ్మ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇటు వెళ్ళలేగా చూసేద్దాం. ఎందుకు ఇది ఇస్తుందా? ఇన్ఫినిటీ లూప్ లెక్క ఉంది. అటు వెళ్ళిన ఫస్ట్ అయితే ఇటు మూలకి ఏంద్ర అయ్యా ఇంటుంది. నాకైతే పిచ్చులు వేస్తుంది. ఇక్కడ గబ్బిలం ఉంది. నీ బతుకైపోయిందిరా. ఏమో చంపాలనిపించింది. నన్ను ఏమో అనకండి. చంపాలనిపించింది, చంపేసిన. నేను ఎప్పుడు ఇంతే, ఏమన్నా అనిపిస్తే శేషుడే అని అనుకోకండి. ఈ గేమ్లో ఎవరు ఉండరు కాబట్టి నేను అట్లా చంపేసిన కావాలని. పాపం పసిపిల్ల గైస్ నా చేతిలో అన్యాయంగా చచ్చిపోయింది. ఇది ఇంకేడికి దారి తీస్తుంది.
ఏడికెళ్తుందో ఏమో, నేను ఏడేడ తిరుగుతానో ఏమో, నాకైతే ఏం అర్థం కావట్లేదు గైస్. ఒరే ఇంకేంద్రా ఇంత ఉంది, ఏ ఆగండ్రా. మామూలు కాదు గైస్ ఇది. రే ఏడుందిరా స్పానర్, ఏడుందిరా స్పానర్ లేనిది ఇవన్నీ ఎందుకున్నాయిరా? వాకే రే 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 రారా రే. నా బతుకు అయిపోయింది, నా బతుకు అయిపోయింది ఇక్కడ. అమ్మా అక్కడ వాటర్ తీస్తే రాదేందుకు వేస్తుంది దొంగ ముఖంది. అయ్యో గొడ్డలు కింద పెట్టయ్యాను. నాకు తెలిసి దీని బతుక అయిపోయింది ఈ ఎపిసోడ్లోనే. మంచి తీసుకున్నాను. ఏయ్ జాంబీ స్పానర్ ఉందా ఏంది? రెండు అక్కర్లేవురా. బ్రైట్నెస్ బాగా పెట్టుకున్నా వేసి నేను ముఖానికి వేసి కొడుతుంది కలర్స్. బాయ్ బాయ్ టార్చ్, చారీ టార్చ్. స్ట్రింగ్స్ ఎందుకు వేస్ట్ చేయడం? ఫ్రీగా వచ్చినప్పుడు లేపేయాలి మొత్తం. మీరు కూడా ఫ్రీగా వస్తే దేన్ని వదలకండి. అయ్యమ్మా దొరకట్లేవు, ఇంకేం చేయలేం. నాకు తెలిసి ఇంతటితో వీడియో ఎండ్ చెప్పాల్సిందే. కింద ఇంటి దిక్కు ఇంకా వెళ్ళలే మనం. ఇటు దిక్కేనా? ఇటు దిక్కేనా? నిజంగా ఇటు దిక్కేనా? ఏయ్ మొత్తం చూసేసినట్టేనా? ఓడి అమ్మ, ఇటు చూడలే సాబర్. ఆహా మంచిది, లోపల కూర్చో. ఇంకా నేమ్ ట్యాగ్ ఇంకొకటి దొరికింది. ఆసమ్ గైస్, ఆసమ్. గోల్డ్ ఉంది కానీ ఇప్పుడు అని చెప్తాను గైస్. ఈ పొక్కలు అయ్యో ఒక్కటెందుకులేండి, లాగించేద్దాం. రే 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 మంచివేనారా, ఇది క్రియేట్ చేసింది ఎవడో కానీ అనుకొద్ది అండం గీస్. దేవుడా, ఈ అక్క ఇంకొకటి ఉంది గేసి ముంగట చెస్ట్ అట్లా మెరిసిపోతుంది. వావ్ హాయ్. అబ్బా ఇంత చెత్తదైతే ఎక్కడ చూడలే గేసి నేను. ఇంత చెత్త అంటే ఇప్పుడు గోల్డ్ తీయాలా? ఒకటి తీసిన ఎన్ని వచ్చినాయో చూద్దాం. ఇదేంటిది? షార్ప్నెస్ 5. ఏం పడేయాలరా? ఇది ఎందుకులేండి, ఇంకా 4 వచ్చినాయి గేసి. కిందికి రాను, కిందికి వచ్చి మాట్లాడినవు. ఓకే సారీ. 2 వచ్చినాయి, 4 వచ్చినాయి గైస్. రెండు వచ్చినాయి. అయ్యో చూసుకో, ఒకటే అనుకుంటా. 13 ఉన్నాయి, 17, 4 వచ్చినాయి, 3 వచ్చినాయి, 2 వచ్చినాయి. 4 3 2 ఎందుకంటే నాకు తెలిసి అయిపోయింది గైస్. ఇంకా వదిలేయి, అయిపోయింది. సాధించాం గైస్. మొత్తానికి చాలా పెద్ద కష్టం, చాలా పెద్ద యుద్ధం చేసినాక మనమైతే మొత్తం లూట్ చేసి పడేసాం. వామ్మో మైండ్స్ లాస్ట్ కేవ్స్ కోసం వస్తే ఇవి దొరికినాయి. ఇందులో డైమండ్స్ ఏమో 5 దొరికినాయి. ఇంకేం చేద్దాం, బ్యాడ్ లక్. డైమండ్స్ దొరకలేక, దొరకాలంటే మనం కరెక్ట్ హై లెవెల్లో ఉండాలి కదా. మనం ఉన్న లెవెల్ ఏమో 30 డైమండ్స్ ఉండేటి ఏమో -50 ఏమో.
-49 ఎంత ఉంటుంది కేసు. ఇంకా వెళ్ళిపోతాం కేసు. వెళ్ళే దారిలో ఆఫ్లైన్లో అంటే ఆఫ్లైన్లో కొంచెం మైండ్ చేస్తూ ఉంటా. అంటే వెళ్ళేటప్పుడు మైండ్ చేసుకుంటూనే వెళ్తా కేసు. నేను మామూలుగా అయితే వెళ్ళా, ఆఫ్లైన్లో మైండ్ చేస్తా. చూద్దాం ఇంకా ఆఫ్లైన్లో ఏమన్నా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా. ఇంకొందేంద్రా ఇది. అనియా 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 అన్నీ ఎటో పాయింట్ ఇది క్లోజ్ చేయలే మనం. రే ఎప్పుడురా మీరంతా అన్నయ్య రానియాను మామూలుగా ఉండదు గీస్. ట్రిక్ అంటారు దీన్ని. సో చూసారు కదా కేసు, ఇది వాళ్ళ వీడియో వచ్చేసి. ఇంకొందేంద్రా అయ్యా అవుట్రో చెప్పుకొని అంటారా. ఇది కేసు ఇవాళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వెళ్దాం. అంత మన ఛానల్ చూస్తూ ఉండండి. నేనైతే ఆఫ్లైన్లో లాస్ట్ కేవ్స్ వెతికి కొంచెం డైమండ్స్ అయితే కలెక్ట్ చేస్తా. మన ఫార్చ్యూన్ 3 పికెక్స్తో అయితే మైన్ చేస్తా. సో చూద్దాం ఎన్ని వస్తాయో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వెళ్దాం. అంత మన ఛానల్ చూస్తూ ఉండండి. కొంచెం లైక్స్ కొట్టండి గీస్. బాయ్ బాయ్.